హలో ఆల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా నా క్లాసు చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఏమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు యువర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఫస్ట్ కరెంట్ అఫైర్ మనకి ఏమొచ్చింది? యునెస్కో. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. సో అర్థమైందా? అంటే యునెస్కో ఎందుకు ఇప్పుడు మనకి ఇది వార్తల్లోకి వచ్చింది? ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందంటే వెరీ రీసెంట్గా యుఎస్ఏ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ డిసెంబర్ వరకు మేము ఈ యునెస్కోలో ఉన్న మా సభ్యత్వాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. ఎందుకు వెనక్కి తీసుకుంటున్నాం అంటే యునెస్కో ఒక పని చేసింది. అదేంటి అంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉంటూ పాలస్తీనాకి సెపరేట్ గుర్తింపునిచ్చింది. సో చూడండి, యునెస్కో పాలస్తీనాను గుర్తించిన వంటి కారణాలను పేర్కొంటూ డిసెంబర్ 2026 వరకు అంటే 2026 వరకు మేము యునెస్కో నుంచి వైదొలుగుతున్నాం అనే అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించింది. అంటే జస్ట్ ఇది మళ్ళీ అమెరికా ఇంతకుముందు దీంట్లో బయటకు వెళ్ళిపోయి 2 years కింద జాయిన్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో ఈ యునెస్కో ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? ఇండియాలో మొత్తంగా 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు మనకు ఉన్నాయి. చివరిది ఏంటి? మరాఠాస్ మిలిటరీ ల్యాండ్స్కేప్స్. మొత్తంగా మనం 12 ఫోర్ట్స్ చూసాం కదా. ఆ 12లో 11 ఫోర్ట్స్ దోస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ 1 ఈస్ జింజి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు స్టేట్. మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ యునెస్కో గురించిన కొంచెం బ్రీఫ్ చూస్తే సరిపోతుంది. అండ్ దీంతో పాటు మీరు నోట్ చేసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే యుఎన్ఓకి సంబంధించిన అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వాటన్నిటిని మీరు మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి మనం యునెస్కో గురించి చూద్దామండి. ఇది మనకి ఎప్పుడు అంటే అఫీషియల్గా అయితే 1945 నవంబర్ 16th ఏర్పడ్డది. కానీ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఇది ఎప్పుడు మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అంటే 1946లోకి వచ్చింది. సో జనరల్గా ఈ డేట్ని మాత్రమే మీరు ఎగ్జామ్లో వస్తే మీరు పిక్ చేసుకోవాలి. అర్థమైందా? నవంబర్ 16, 1945. మరి ఎందుకు వచ్చింది? అదే టైంలో మనం చూస్తే సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కదా. వాటి యొక్క రిజర్వ్స్ కానీ వాటి యొక్క కేవోస్ కానీ ఇవన్నిటి నుంచి బయటకు తీసుకురావడానికి ఒక ప్రపంచ శాంతిని అయితే ఎడ్యుకేషనల్గా, సైంటిఫికల్గా, కల్చరల్గా ప్రతి ఒక్కరిని కలగలపాలి అనే ఉద్దేశంతోనే ఇది ఏర్పడడం జరిగింది. సో తర్వాత ఇది ఏమేమి ప్రమోట్ చేస్తుంది? ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తుంది. సేఫ్ గార్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచంలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేసి ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రామప్పని, ఇది మనకి 2021 ఆ టైంలో మనం గుర్తించాం కదా. అంతకుముందు రామప్పని ఎవరైనా చూసారా? అసలు ఎవరైనా పట్టించుకున్నారా? లేదు కదా. బట్ నౌ దీనికి గుర్తింపు వచ్చినాక ఏం జరిగింది? ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు ఇక్కడికి రావడం, దాన్ని చూసుకోవడం, దాన్ని నీట్నెస్ మెయింటైన్ చేయడం, గవర్నమెంట్ పట్టించుకోవడం, ప్రపంచ దేశాలన్నీ దాన్ని చూడడం జరుగుతుంది. అంటే ఇది గుర్తిస్తే జరిగే సినారియోస్ అది అన్నట్లుగా. ఓకేనా? నెక్స్ట్, సో ఫోస్టర్ ద సైంటిఫిక్ కోఆపరేషన్ లైక్ సునామీ వార్నింగ్ సిస్టమ్స్ కానీ, బయోస్పియర్ రిజర్వ్స్ కానీ ఇవన్నీ తినే తర్వాత ప్రొటెక్ట్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. సో ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటే టాంజిబుల్ అంటే ఏదైనా పట్టుకోదగింది, ఇలా పట్టుకోదగింది. బట్ ఇంటాంజిబుల్ మనం పట్టుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లోనే దుర్గా పూజ, అదొక ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్ అన్నట్టుగా అలా. ఇక తర్వాత ఇది దీనికి సంబంధించిన బ్రీఫ్. సరే, ఇది ఇంకెలాంటి ఇనిషియేటివ్స్ మనకి లాంచ్ చేస్తుందంటే మ్యాబ్ అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్. సో మన దేశంలో మొత్తంగా ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి? మొత్తంగా మనం చూసుకుంటే 18 బయోస్పియర్ రిజర్వ్స్ మన ఇండియాలో ఉన్నాయి. తర్వాత వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్, ఇది ఎప్పుడు 1972లో వచ్చింది. తర్వాత కన్వెన్షన్ ఫర్ సేఫ్ గార్డింగ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్, ఇప్పుడే చెప్పా కదా ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ అని. తర్వాత గ్లోబల్ ఎడ్యుకేషన్ కోalition కానీ, ఎథిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రికమెండేషన్ కానీ ఇలా చాలా వరకు ఇది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్ పుదుచ్చేరి ఇప్పుడు దేంతో వచ్చింది? OTR అంటే అర్థం ఏంటి? వన్ టైం రిజిస్ట్రేషన్. ఎందుకు వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే, సో ద రీజన్ బిహైండ్ ఇట్ అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అంటే ఎవరైతే అథారిటీ లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కట్టిన కొన్ని ఇల్లులు ఉంటాయి కదా, వాటన్నింటికి ఆ అథారిటీ లేని వాటన్నిటికీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఆఫర్ని కల్పిస్తుంది. సో ఎవరు కల్పిస్తున్నారు? పుదుచ్చేరి. ఇలా ఎప్పుడైనా మనం యూటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు పాలిటీలో దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మీ అందరిని వీడియో చూసిన మీ అందరిని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నా. పాలిటీలో యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఆర్టికల్
యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్. సో ఇలా పుదుచ్చేరి ఇచ్చింది. మరి దానికంటే ఒక గడువు కూడా నిర్ణయించింది. ఏంటి అంటే 1987 మే 1 నుంచి చూసుకుంటే 2025 జూలై 16 వరకు ఈ గడువును నిర్ణయించడం జరిగింది. మరి దీని ద్వారా ఏం జరుగుతుంది? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి. లీగల్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకి మిగులుతాయి. దీంట్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ని ఎగ్జెంప్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. నెక్స్ట్ మనందరికీ తెలిసిన ఫేమస్ మూమెంట్ పైకార్ రెబెలియన్. ఈ పైకాలు ఎక్కడ ఉంటారు? మనకి ఒడిషాలో కుర్దా డిస్టిక్లో ఉంటారు. సో పైకా అనేది వీళ్ళకు రాజవంశానికి సంబంధించిన వాళ్ళు. జగబంధు అనే ఒక మనకి చీఫ్ కమాండర్ ఇక్కడ కనబడతారు. ఆయన ఈ వార్ని తీయడం జరిగింది. సో ఒడిషా గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఏంటంటే 1857 కంటే ముందు జరిగిన మొట్టమొదటి తిరుగుబాటుగా ఒడిషాలో దీన్ని గుర్తించడం జరిగింది. ఇలాంటి ఈ ఇష్యూని ఎందుకు లైమ్లైట్లోకి వచ్చిందంటే ఎన్సీఆర్టీలో 8వ తరగతి చరిత్ర పాఠ్య పుస్తకంలో నుంచి దీన్ని తొలగించారు. సో చూడండి ఎంత దారుణం, ఎంత అమానుషం. ఇలాంటి చరిత్ర మన పిల్లలకి తెలియాల్సిన చరిత్రని మనం క్లోజ్ చేస్తున్నాం. సో ఇది మనకి ఎక్కడ టచ్ అవుతుంది? మనకి ఇండియన్ హిస్టరీ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఈ ఇండియన్ హిస్టరీ టాపిక్లో దీని గురించి ఉండేదే ఇంత, అంటే 2-3 పేరాస్ ఉంటుంది. మరి అలాంటి దాన్ని కూడా తొలగిస్తే ఎలా అండి అసలు? సో ఇలా ఇది బయటకు వచ్చింది. దీంట్లో కర్త కర్మ క్రియ అంతా మనకి బక్షి జగబంధు అనే పేరేంటి? బక్షి జగబంధు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది మనకి ఏ టైంలో జరిగింది అంటే 1817 జరిగితే 1825 వరకు ఇది మనకు కనబడుతుంది. ఈ 25లో ఈ పైకాకి చెందిన ఈ ఆర్మీ చీఫ్ కమాండర్ అయిన బక్షి జగబంధు గారు ఎవరితో? బ్రిటిష్ వారితో ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా మనం చూడొచ్చు. మరి ఎందుకు జరిగింది? సో చూడండి, జనరల్గా ఉద్యమాలు ఒక రెబెలియన్స్ ఎందుకు జరుగుతాయి? ఒక రాజవంశాన్ని తీసేయడం కానీ, జమీందారీ హక్కుల్ని అబాలిష్ చేయడం కానీ, ఆ కల్టివేషన్లో విపరీతమైన ట్యాక్సెస్ పెంచడం కానీ, లేదా పర్టిక్యులర్ క్రాప్ని పెంచమండం కానీ. సో ఇవే కదా నార్మల్ కారణాలు. సేమ్ కారణాలండి. లాస్ ఆఫ్ హెరిడిటరీ ల్యాండ్, వాళ్ళకు వచ్చిన సంపదని బ్రిటిష్ వాళ్ళు పైకాస్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కల్చరల్ డిస్రప్షన్స్, అంటే వాళ్ళ సంస్కృతిని చెడగొట్టడం జరిగింది. నెక్స్ట్ ఎకనామిక్ ఎక్స్ప్లోటేషన్, అంటే ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం జరిగింది. నెక్స్ట్ సాల్ట్ మోనోపలి, అంటే ఉప్పు మీద వాళ్ళకి మాత్రమే గుర్తింపు ఉండేలా చూసుకున్నారు, ఇదొకటి. తర్వాత పీస్ అండ్ టెనాంట్ కాన్ఫ్లిక్ట్, అంటే ఇక్కడ ఏంటంటే కౌలుదారులకి రైతులకు మధ్య జరిగిన యుద్ధాలు. వీటన్నిటి కారణంగా మనకి పైకా ఉద్యమం వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఇలా ద క్లైమ్ ఆఫ్ ద ఫస్ట్ వార్ ఇండిపెండెన్స్. సో ఇలా చూసుకుంటే ఒడిషా గవర్నమెంట్ కూడా 1857 కంటే ముందు జరిగిన మొదటి యుద్ధంగా దీన్ని చూడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటంటే ఇది సూపర్లేటివ్ టాపిక్ అండి. దిస్ ఇస్ ఆ సూపర్లేటివ్ టాపిక్. ఖచ్చితంగా ఇలాంటి వాటిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో మనకు ఉంది. సో ఏంటి అంటే జార్ఖండ్ ఫస్ట్ టైం తన మైనింగ్ టూరిజం చూపించబోతుంది. సో మైనింగ్ టూరిజం ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇలా ఈ మొత్తం ఈ మైనింగ్ టన్నెల్స్లో ఇలా జనాలు వెళ్ళి సో ఎంత మైనింగ్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఇలా మైనింగ్ టన్నెల్స్ వచ్చినాయి అన్నట్లు. ఐ మీన్ ఈ మైనింగ్ టూరిజాన్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ హూ ఇన్వెంటెడ్, ఎవరు? జార్ఖండ్ ఇన్వెంటెడ్ దిస్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా. సో అయితే జార్ఖండ్ సీఎం ఎవరు? హేమంత్ సోరెన్. ఈయన ఏం చేశారంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు బార్సిలోనాకి వెళ్ళినప్పుడు అక్కడ గవా మ్యూజియంని ఈయన అడ్రస్ ఇస్తారు. ఆ గవా కూడా ఇలాంటి మైనింగ్ మ్యూజియమే. అలాంటి ఒక మ్యూజియం మన దేశంలో ఎందుకు ఉండకూడదు, నా రాష్ట్రమైన జార్ఖండ్లో ఎందుకు ఉండకూడదు అని అనుకున్నారు. దీని ప్రకారంగా ఈయన దీన్ని తీసుకురావడం జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ కానీ, వీళ్ళందరి చొరవతోని, వీళ్ళందరి ఇనిషియేటివ్తోని దీన్ని తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్లో ఏమొచ్చింది? ఇండియాస్ ఫస్ట్ మైనింగ్ టూరిజం వచ్చింది. ఓకే, నెక్స్ట్. ఎస్, ఇది చాలా సిగ్నిఫికెంట్ పాయింట్ అండి. చాలా సిగ్నిఫికెంట్ పాయింట్. దిస్ టాపిక్ అబౌట్ పాలియాండ్రీ. సో మనందరికి ఏంటి? పాలిగమి మీన్స్ వాట్? బహుభార్యతత్వం. అంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ మేల్, మెనీ ఫీమేల్ వైఫ్స్ మనకి పాలిగమిలో కనబడతారు. అంటే ఇది బహు వివాహం గురించి. ఇప్పుడు పాలియాండ్రీ అంటే బహుభర్తృత్వం, అంటే చాలా మంది భర్తలు. సో ఇక్కడ చూడండి, ఒక ఫీమేల్ కి ఇద్దరు హస్బెండ్స్ ని మనం ఇక్కడ అడ్రస్ చేయొచ్చు. సో ఈ ట్రైబ్ ఏంటి? ఇది ఒక హటీ ట్రైబ్.
హట్టి, ఈ ట్రైబ్ పేరు హట్టి. ఓకేనా, ఇక్కడ ఇక్కడ చూడండి, హట్టి. హట్టి ట్రైబ్ ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో కనబడతారు. ఓకేనా. సో చూడండి, మనం మొన్న చూసాం ఉత్తరప్రదేశ్లో ఏంటి, రాజీ ట్రైబ్స్. ఆ రాజీ ట్రైబ్స్ మనకి ఏం చెప్తుంది, ఆ రాజీ ట్రైబ్స్కి ఒక పంచాయతీకి హెడ్గా ఎవరు ఉంటారో ఒక ఫీమేల్ లీడ్ ఉంటారు. ఆ ఫీమేల్ లీడ్ లేకపోవడం వల్ల అది లైమ్లైట్లోకి వచ్చింది. ఇది ఎందుకు లైమ్లైట్లోకి వచ్చింది, పాలియాండ్రీ జరిగింది. సో పాలియాండ్రీ మన దేశంలో అఫీషియల్గా అది నిషేధం, దాన్ని అబాలిష్ చేశారు. కానీ వీళ్ళకి కొన్ని ప్రొవిజన్స్ ఉండడం జరిగింది. ఎందుకంటే ఇవి ఇలాంటి ట్రైబల్స్లో మాత్రమే కనబడే యాక్టివిటీస్ అన్నట్లుగా. సో ఇలా వీళ్ళకి ఈ ప్రొవిజన్ వచ్చింది. ఒకసారి మనం వీళ్ళ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి, వీళ్ళ గురించి చూసుకుంటే వీళ్ళు మనకి హిమాచల్ కానీ ఉత్తరాఖండ్ సరిహద్దులో నివసించే ఒక సన్నిహిత గిరిజన సమూహం. ఓకేనా. సో నెక్స్ట్, ఇవి స్థానిక హట్లలో, అంటే వీళ్ళు మార్కెట్ ప్లేస్లలో కానీ మాంసం అమ్మే ప్రదేశాల్లో కానీ వీళ్ళు ఇలాంటి పనులు చేయడం వల్ల హట్ అన్న దాంతోనే హట్టి అనే ట్రైబ్స్గా వీళ్ళకి మనకి పేరు వచ్చింది. ఈ హట్టీలకి 2 ప్రధాన వంశాలు ఉన్నాయి. అవి ట్రాన్స్గిరి. సో చూడండి, ఇక్కడ ట్రాన్స్ హిమాలయంలో ఉన్న గిరి వంశస్థులు, తర్వాత జౌన్సర్ బవర్, వీళ్ళు ఉత్తరాఖండ్లో మనకు కనబడతారు. సో వీళ్ళు మనకి ఎక్కడ కనబడతారు, ఒకటి హిమాచల్లో, ఒకటి ఉత్తరాఖండ్లో. బాగా గుర్తుపెట్టుకోండి, హిమాచల్లో ఉత్తరాఖండ్లో మాత్రమే కనబడతారు, ఇంకెక్కడ కనబడరు. ఓకేనా. ఎస్. అదే మనం నిన్న మాట్లాడుకున్న రాజీ ట్రైబ్స్ మనకి ఎక్కడ కనబడతారు, కమెంట్ చేయండి, ఖచ్చితంగా కమెంట్ చేయండి. మనం మొన్నే మాట్లాడుకున్నాం రాజీ ట్రైబ్స్ గురించి, వాళ్ళు ఎక్కడ కనబడతారు కమెంట్ చేయండి. ఓకేనా. ఎస్. నెక్స్ట్, ఇక చూడండి, ఇక మన బహుభర్తృత్వం, అంటే స్థానికంగా వీళ్ళని మనం ఏమంటామంటే జోడీదారా ఆర్ జాజ్దా అని పిలుస్తాం. ఈ హట్టి సమాజంలో ఇది ఒక సాంప్రదాయ ఆచారం అన్నట్లుగా. సో ఇదంతా వీళ్ళకి సంబంధించిన ఇష్యూ. ఓకేనా. ఎస్. సో హట్టి ట్రైబ్ ఎక్కడెక్కడ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మనకు కనబడతారు. ఎందుకు, పాలియాండ్రీ వల్ల. సో నెక్స్ట్ కేసు చూడండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మన దేశంలో ఎప్పుడు వచ్చింది అంటే 1999లో. ఇది ఒక స్టాచ్యూటరీ బాడీగా, ఏం బాడీగా వచ్చింది మనకి, స్టాచ్యూటరీ బాడీగా ఇది మన దేశంలోకి వచ్చింది. సో చూడండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ పేర్లోనే ఉంది, ఇన్సూరెన్స్ రెగ్యులేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మనమే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏదో ఒక ఇన్సూరెన్స్ పెట్టుకుంటాం కదా, దాన్ని మళ్ళీ మనం క్లెయిమ్ చేస్తాం చేయమా. ఆ క్లెయిమ్ చేసేటప్పుడు దాన్ని మొత్తాన్ని మేనేజ్ చేసే ఒక అపెక్స్ బాడీ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి లొకేట్ అయింది ఇక్కడ, హైదరాబాద్లో. ఓకేనా. దీని హెడ్ క్వార్టర్స్ లొకేట్ అయింది హైదరాబాద్. ఇప్పుడు మీకు కనబడుతుంది హైదరాబాద్లో. అయితే ఎందుకు అంటే ఈ IRDAI ఇటీవల కొంతమందిని కొన్ని విషయాలు వైలేట్ చేస్తున్నట్లుగా తన కొత్త ప్యానల్ సభ్యులను తీసుకోవడం జరిగింది. ఈ కాంటెస్ట్లో మనకి లైమ్లైట్లోకి వచ్చింది. ఒకసారి దీనికి సంబంధించిన డెప్త్ మనం చూద్దాం. ఇది మనకి 1999లో ఒక చట్టం ద్వారా వచ్చింది, ఒక స్టాచ్యుటరీ బాడీ. దిస్ ఇస్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా. ఇది ఏం చేస్తుంది, ఇది సేఫ్ గార్డ్స్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది, పాలసీ హోల్డర్కి, అంటే ఎవరైతే ఇన్సూరెన్స్లు పే చేస్తారో, ఎవరైతే డబ్బులు ప్రీమియమ్స్ కడతారో వాళ్ళకి ఇస్తుంది, అంతే కదండి. ఎస్. నెక్స్ట్, సో డెవలపింగ్ అండ్ నర్చరింగ్ ద ఇండియన్ ఇన్సూరెన్స్ కానీ, ట్రాన్స్పరెన్సీ చూపించడం కానీ, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ, రెగ్యులేట్ ప్రీమియం ఛార్జెస్ అండ్ పాలసీ టర్మ్స్ కానీ, ఇవన్నీ చూసుకుని ఎవరు, IRDAI. సో ఇంకా మనం చూసుకుంటే ఇలాంటి ఎంటిటీస్ మన దేశంలో ఏమి ఉన్నాయి, మనందరి కామన్ తెలిసిందంటే LIC కానీ, GIC కానీ, తర్వాత బ్రోకరేజ్ సంస్థలు కానీ, ఇలా చాలా వరకు దీనికి సంబంధించిన ఇష్యూస్ మనకు కనబడతాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో ఒక చైర్మన్ అండ్ 5 పూర్తి సమయ సభ్యులు, అంటే ఫుల్ టైం మెంబర్స్, 4 పార్ట్ టైం మెంబర్స్. సో చూడండి, 1 + 5 + 4. సో ఒకరు ఎవరు, మన ఇక్కడ చైర్మన్ సార్, మిగతా వాళ్ళు ఎవరు, ఫుల్ టైం, మిగతా వాళ్ళు ఎవరు, పార్ట్ టైం. ఇలా మనకి ఈ కాంపోజిషన్ కనబడుతుంది. సో నెక్స్ట్ కొంచెం మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ని చూడొచ్చండి. ఇది మనకి ఏ యాక్ట్ ద్వారా వచ్చింది, IRDAI యాక్ట్ 1999 ద్వారా వచ్చింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. ఏం చేస్తుంది, పాలసీ హోల్డర్స్కి సేఫ్ గార్డ్స్ ఇస్తుంది. తర్వాత ఇది ఎవరి కింద పనిచేస్తుంది, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. బై ద వే, అవర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, హూ ఈజ్ ద కన్సర్న్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఎవరు, మన ఆర్థిక శాఖ మంత్రి ఎవరు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే. ఎస్. నెక్స్ట్ చూడండి, దిస్ డేటా టెల్స్ అబౌట్ ఇన్ఈక్వాలిటీస్. సో భారతదేశంలో ఇన్ఈక్వాలిటీస్ తగ్గాయి అని డేటా చెప్తుంది. ఈ డేటా ఏమని చెప్తుందంటే, వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ రిపోర్ట్ పేరు ఏంటి అంటే, పావర్టీ ఈక్వాలిటీ బ్రీఫ్ 2025 అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో ఇన్ఈక్వాలిటీస్ అంటే ప్రజల మధ్య ఉండే అసమానతలు తగ్గుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, X అనే ఒక పర్సన్ ఉండు, Y అనే ఒక పర్సన్ ఉండు. ఇతని ఇన్కమ్ 10 రూపాయలు, ఇతని ఇన్కమ్ 11 రూపాయలు. అసమానత, ఇన్ఈక్వాలిటీ ఉందా,
చాలా లెస్ ఇన్ఈక్వాలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యొక్క ఇన్కమ్ 1 రూపీ, వై యొక్క ఇన్కమ్ 1000 రూపాయలు. ఇన్ఈక్వాలిటీ కనబడుతుందా? ఇక్కడ ఎంత మనకి హ్యూజ్ ఇన్ఈక్వాలిటీ కనబడుతుంది. సో ఇలా ఇన్ఈక్వాలిటీస్ తగ్గడంలో ఇప్పుడు భారతదేశం ఎన్నో ప్లేస్ని నమోదు చేసింది? ఫోర్త్ ప్లేస్ని నమోదు చేసింది. మరి డేటా ఎవరి సహాయంతో తీసుకుంటారు? అందుకే మనకు వచ్చిందంటే జినీ ఇండెక్స్. సో జినీ ఇండెక్స్ సహాయంతో మనం తీసుకుంటాం. ఈ జినీ ఇండెక్స్ మనకి మొత్తంగా చూసుకుంటే 0 నుంచి 1 వరకు ఉంటుంది. సో 0 అంటే ఫుల్ ఈక్వాలిటీ, 1 అంటే ఫుల్ ఇన్ఈక్వాలిటీ. సరే 0 అంటే 1 అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరంటే 1 చూడండి, 1ని మనం రోమన్లో ఇలానే రాసేది. సో ఐలా కనబడుతుంది కదా, ఐ మీన్స్ ఇన్ఈక్వాలిటీ అని ఇలా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రకంగా అయితే నిమోనిక్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుండాల్సింది కూడా. ఓకేనా? సో ఇలా చూసుకుంటే మనకంటే ముందు ఎవరెవరంటే స్లోవేకియా రిపబ్లిక్ కానీ, స్లోవేనియా కానీ, తర్వాత ఎవరు బెలారస్ కానీ, ఇండియా, మన తర్వాత చైనా, వాళ్ళ తర్వాత యూఎస్ఏ ఉండడం జరిగింది. సో చాలా మంది ఇలాంటి ప్లేస్లో ఇండియా ఎంత తక్కువ ప్లేస్కి వస్తుందా అంటే నమ్మరు. సో అందుకే చెప్తున్నా, ఇలాంటి డేటా ఖచ్చితంగా చూసుకోండి. అయితే మరి జినీ ఇండెక్స్ అంటే ఏంటి? జినీ ఇండెక్స్ అంటే ఇలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చెప్తుందంటే ఆదాయ అసమానతలు. ఏం చెప్తుంది? ఆదాయ అసమానతలు. సో ఇంగ్లీష్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి చెప్పే థింగ్ ఏంటి? జినీ ఇండెక్స్. సో చూడండి, ఇక్కడ పర్సన్స్ ఉన్నారు, ఇక్కడ వాళ్ళ ఇన్కమ్ ఉంది. ఒక పర్సన్కి 1 రూపాయి ఇన్కమ్ వస్తే బెటర్, 2 పర్సన్స్కి 2 ఇన్కమ్ వస్తే బెటర్, 3 పర్సన్స్కి 3 రూపాయలు వస్తే బెటర్, 4 పర్సన్స్కి 4 రూపాయలు వస్తే బెటర్, 5కి 5 రూపాయలు వస్తే బెటర్. ఇలా వెళ్తుంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అయితే మనకి ఏం కనబడట్లేదు కదా. సరే ఇప్పుడు చూడండి, ఒక పర్సన్కి 1 రూపాయి, 2కి 1 రూపాయి, 3కి 1 రూపాయి, 4కి 1 రూపాయి, 5కి 1 రూపాయి, ఇలా చూస్తే మనకి ప్యూర్ ఇన్ఈక్వాలిటీ కనబడుతుంది కదా. ఇదే ఈ డేటా మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ పేదరికాన్ని మనం ఎలా చూస్తామంటే ఎవ్రీడే $2.15 రూపీస్కి మనం చూసుకున్నామండి. అంటే ఎవరైతే ఒక డేకి 2.15 రూపీస్ ఖర్చు పెడుతున్నారో ఇలా చూసుకుంటే మన పేదరికం ఎంత తగ్గిందంటే అప్రాక్సిమేట్లీ 17 కోట్ల మంది వరకు మన దగ్గర పేదరికం తగ్గింది అంట. సో దాంతో పాటుగా చూసుకుంటే ఇందులో మన స్కోర్ గినీ ఇండెక్స్లో మన స్కోర్ ఎంత? 25.5గా మనం చూసుకుంటే మధ్యస్థంగా తక్కువ అసమానత. సో ఇంగ్లీష్లో చూడండి, ఎస్. సో అదే విధంగా ఇంగ్లీష్లో కూడా దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇండియాగా 4th ర్యాంక్ మనం తర్వాత యూఎస్ఏ చూసుకుంటే 41.8 ప్లేస్లో మనకి ఇది వచ్చింది. సో చూసుకుంటే మనం మధ్యస్థంగా అంటే మిడివల్ లోవర్ ఇన్ఈక్వాలిటీ. సో మిడివల్ లోవర్ ఇన్ఈక్వాలిటీ ప్లేస్లో మనం ఉన్నాం. ఖచ్చితంగా ఇదే స్టేట్మెంట్ ఇలానే మీకు ఎగ్జామ్లో కనబడుద్ది. ఓకేనా? ఎస్. సో ఇలా చూసుకోండి. సో మిడివల్ ఆర్ మోడరేట్ లో ఇన్ఈక్వాలిటీ ప్లేస్లో మనం ఉన్నాము. సో అదేవిధంగా మనం 4th ప్లేస్లో ఉన్నాం. 25.5%తో మనం ఇక్కడ నమోదైనాం. మరి ఎలా ఇంత ఇన్ఈక్వాలిటీస్ తగ్గినాయి మన దేశంలో? ఎలా తగ్గినాయి అంటే చూడండి, కొన్ని పథకాలు ఉన్నాయి కదా మనకి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కానీ, ఆధార్ కార్డు కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ప్రధానమంత్రి గ్రామీణ కళ్యాణ్ అన్న యోజన కానీ, స్టాండప్ ఇండియా, పిఎం విశ్వకర్మ యోజన, ఇలా చాలా రకాలైన స్కీమ్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, మాతృత్వ సురక్షిత యోజన, లేదంటే జనని సురక్ష యోజన, బేటీ బచావో బేటీ పడావో, ఇలా చాలా స్కీమ్స్ వల్ల మన దేశంలో పేదరికం చాలా తగ్గిందనే విషయాన్ని ఇది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. సో ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీస్ మనం మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ఈ వీడియో మ్యాథ్స్ రీచ్ అయ్యే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.